थाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहां तक कि రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉపనేతగా ఉన్న రాఘవ్ చెద్దాను ఆ పార్టీ తొలగించడం తీవ్ర వివాదాస్పదమైంది. రాఘవ్ చెద్దా పార్లమెంటులో సంధించిన ప్రశ్నలు ఇటీవలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా సామాన్యుడిని పీడిస్తున్న మధ్యతరగతి పన్ను భారం, టోల్ ట్యాక్స్ విధానాలు, విమానాశ్రయాల్లో ఆహార పదార్థాల అధిక ధరలు, మొబైల్ రీఛార్జ్ పాలసీలపై ఆయన వేసిన ప్రశ్నలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. 2026 బడ్జెట్ సమావేశాల్లో ఆయన చేసిన ప్రసంగం వరుసగా పెరుగుతున్న ధరల మధ్యతరగతి ప్రజలు శాండ్విచ్లా నలిగిపోతున్నారని వ్యాఖ్యానించడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అంతేకాకుండా రైట్ టు రీకాల్ అనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఓటర్లు తమ ప్రజాప్రతినిధులను నియమించుకున్నట్లే పనితీరు బాలేనప్పుడు తొలగించే హక్కు కూడా ఉండాలని ఆయన కోరడం యువతలో సెన్సేషన్ సృష్టించింది. గిగ్ వర్కర్ల హక్కులు, పితృత్వ సెలవులు వంటి ఆధునిక సామాజిక అంశాలను ఆయన పార్లమెంటు వేదికగా గట్టిగా వినిపించారు. ఇలా ప్రజల గొంతుకగా మారిన రాఘవ్ చెద్దా వీడియోలు మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించాయి. मुझे जब जब पार्लियामेंट में बोलने का मौका मिलता है, मैं जनता के मुद्दे उठाता हूँ और शायद ऐसे टॉपिक्स उठाता हूँ जिसे आम तौर पर संसद में नहीं उठाया जाता है. लेकिन क्या जनता के मुद्दे उठाना, पब्लिक इश्यूज पे बात करना कोई अपराध है? क्या मैंने कोई गुनाह कर दिया, कोई गलती कर दी? हैव आई डन समथिंग रॉन्ग? ये सवाल आज मैं इसलिए पूछ रहा हूं क्योंकि आम आदमी पार्टी ने राज्यसभा सेक्रेटेरिएट को ये कहा है कि राघव चड्ढा के पार्लियामेंट में बोलने पर रोक लगा दी जाए. जी हां, आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए. अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं. एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमैटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहां तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है, तमाम इश्यूज. అయితే ఎంతటి ప్రజాదరణ పొందినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ అనూహ్యంగా ఆయన్ని రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుంచి తొలగించి ఆయన స్థానంలో అశోక్ మిట్టల్ను నియమించింది. ఈ నిర్ణయం వెనుక పార్టీ అగ్రనాయకత్వంతో రాఘవ్ చెద్దాకు ఏర్పడిన విభేదాలే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా విడుదలైనప్పుడు రాఘవ్ చెద్దా స్పందించకపోవడం, కీలక పార్టీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై అధిష్టానం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కేజ్రీవాల్ అరెస్టు సమయంలోనూ ఆయన లండన్లో ఉండిపోవడంపై పార్టీలో అంతర్గత విమర్శలు వచ్చాయి. తాజాగా పార్టీ కోటాలో ఆయనకు రాజ్యసభలో మాట్లాడే సమయం కూడా ఇవ్వకూడదని ఆప్ సెక్రటేరియట్ కు లేఖ రాయడం వివాదాస్పదమైంది. క్రమశిక్షణ రాహిత్యం, పార్టీ విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతోనే ఆయన్ని పక్కన పెట్టినట్లు సమాచారం. मैंने सदन में उठाए और ये मुद्दे उठाने के बाद देश के आम आदमी का तो फायदा हुआ, लेकिन इससे आम आदमी पार्टी का क्या नुकसान हुआ? भला कोई मुझे बोलने से क्यों रोकना चाहेगा? कोई मेरी आवाज को क्यों बंद करना चाहेगा? खैर, आप लोग मुझे अनलिमिटेड प्यार देते हैं. मैं जब जब आपके मुद्दे उठाता हूं, आप मुझे सपोर्ट करते हैं, मुझे शाबाशी देते हैं, मेरा हौसला बढ़ाते हैं. मैं आपको कहना चाहता हूं थैंक यू. ऐसे ही मेरा हाथ और मेरा साथ थामे रखिएगा, छोड़िएगा मत. मैं आपसे हूं और मैं आपके लिए हूं. और जिन लोगों ने आज पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया, मैं उन्हें भी कुछ कहना चाहता हूं. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मैं वो दरिया हूं जो वक्त आने पर सैलाब बनता है. ఈ పరిణామాలు ఆప్ అంతర్గత పోరును బహిర్గతం చేశాయి. ఈ పరిణామంపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీలెన్స్డ్, నాట్ డిఫీటెడ్ అంటూ రాఘవ్ చెద్దా చేసిన పోస్ట్ మరింత వైరల్ అయింది. పార్లమెంటులో నాకు ఎప్పుడూ మాట్లాడే అవకాశం లభించినా ప్రజా సమస్యలనే లేవనెత్తుతా.
బహుశా నేను ప్రస్తావించే అంశాలను సభలో సాధారణంగా చర్చించరేమో కానీ ప్రజా సమస్యలను ఎత్తి చూపడం ఏవైనా నేరమా, నేనేమైనా తప్పు చేశానా అని ఆయన ప్రశ్నించడం పట్ల నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తూ ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. మరోవైపు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినందుకే ఆయనపై చర్యలు తీసుకున్నారని ఆప్ మద్దతుదారులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చెద్దా బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఒక యువ నాయకుడిని ఇలా పక్కన పెట్టడం ఆప్ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో ఆమ్ ఆద్మీ వర్సెస్ రాఘవ్ చెద్దా అన్నట్లుగా చర్చకు దారితీసింది. మొత్తానికి ఆయన పార్లమెంటులో అడిగిన ప్రశ్నలు ఎంతగా పాపులర్ అయ్యాయో ఆయన పదవి నుంచి తొలగింపు కూడా అంతే హాట్ టాపిక్ అయింది.